హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను రోజా బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు 31/2025 సంవత్సరం. ఇదే లాస్ట్ డేట్. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నైట్ అయితే ప్రార్థన అయితే పెట్టారు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అయితే అయ్యాను. ఇంకా మా వారు వచ్చేసి ఇంకా పిల్లలు ఇంకా రెడీ కాలేదు. ఇంకా వాళ్ళు వచ్చేసి కొంచెం కొనుక్కొని వస్తాంలే అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకంటే ముందుగానే తల స్నానం చేసేసి ఇంకా నేను ఆశ్రిత వీళ్ళందరూ అయితే రెడీ అయ్యాం. కానీ ఆశ్రిత కూడా టైర్డ్ అయిపోయి ఇంకా అమ్మాయి కూడా నిద్రపోయింది. పిల్లలందరూ అయితే నిద్రపోయారు. నేను ఆదర్శ్ మాత్రమే ఉన్నాము. ఆదర్శ్ దా హాయ్, ఇది బేటా హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకే అడ్వాన్స్ ఏముందండి, ఇంకా కొంచెంసేపట్లో హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. 2025 పోయి 2026 అంతేనా? వెల్కమ్ చెప్పేద్దాం సరేనా? ఇంక ఈరోజు చర్చిలో ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తారో చూసేద్దాం. ఓకేనా? ఏంది? లైక్ అండ్ కామెంట్ చేయండి అంటున్నావా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనకి వెళ్దాం. ఓకేనండి, ఇంకా ప్రార్థనకి అయితే వెళ్దాము. ఆకాశం సింహాసనం భూమిని ఆకాశం చదివించండి వానికి ప్రభు 2025 సంవత్సరం రక్షణ 12 తీర్మానం చేసుకుంటా. ఇంకా మా శరీరంలో ఆత్మీయతలో ఏమైనా లోపం ఉంది ప్రభావమును క్షమించండి. అందరము నోరు తెరిచి అడుగుతాము. నూతన తీర్మానముతో నూతన సంవత్సరానికి మనం అడుగుతున్నాం. ఈ శరీరానికి నేను కోల్పోకుండా మానకుండా ఎడతెగని శరీరానికి వస్తాను. ఇప్పటి వరకు ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించి వెళ్ళాను. వాటి వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ధనము వెంబడి పరిగెత్తాను, పొలము వెంబడి పరిగెత్తాను. నన్ను క్షమించు. ఈ లోకంలో ఉన్న వాటిని గతించిపోతాయి, వాటి ఆశలు గతించిపోతాయి అని చదివించావు కదా. ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చేవాడు, నీ ప్రేమను కనుపరిచేవాడు నిరంతరం నిలుస్తారని చెప్పావు కదయ్యా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు మాకు అందించిన ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మేము నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీ ప్రేమను కనపరిచేవారిగా ఈ నూతన సంవత్సరంలో మేము ముందులాగా. అలాగే క్యాండిల్ వాక్సిన్ సర్వీస్ కూడా చేయాలి కాబట్టి మీరందరూ క్యాండిల్స్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారు. అందరం ఒకసారి లేచి నిలబడి రాబడుతుండగా ఒకరికొకరు అంటించుకోకుండా జాగ్రత్తగా నూతన సంవత్సరంలో అయినా కొంచెం మన నోరు కంట్రోల్ చేసుకొని దేవుడి సన్నిధానంలో మౌనంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. సినిమాలు ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన
శ్రేష్టమైన అమూల్యమైన నామానికి కోట్ల కొలది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభా. మరి ఈ నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టి ఉన్నాము ప్రభు. అయినా గతకాలం అంతా నువ్వు నీ కృపలో నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు. అందుని బట్టి ఎంతగానో నేను స్తుతిస్తున్నాం. ఏమిచ్చి నేను తీర్చుకోలేము ప్రభు. కాబట్టి నైనా ఈ రాత్రి కాల సమయం ముందు మేము నీ సన్నిధానంలో ఈ నూతన సంవత్సరములో ప్రభు మిమ్మల్ని సన్నిధానంలో గడుపుతుండగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయినా ఈ నూతన సంవత్సర కాలం అంతటిలో మేము ఎలాగో జీవించాలి అనే మాటలు మాతో మాట్లాడుతూ వచ్చారు. మరి అలాగూ మా జీవితాలు మేము సరి చేసుకునే వారిగా ఈ లోకమునకు ప్రత్యేకింపబడిన వారి వల్లే ప్రభు. అయినా ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించగా కేవలము దేవాతి దేవుడు అయిన నీవు నిన్ను మాత్రమే ప్రేమించేటి వారిగా ఉండటానికి నీకు కృపా సహాయాన్ని అనుగ్రహించుతున్నా నమ్ముచ్చు. మరి ప్రభు ఎవరైతే అయినా ఈ నూతన సంవత్సరంలో మేము ఇలాగ ఉండాలి అని తీర్మానిస్తున్నారో అయినా వారి జీవితంలో అయినా నుండి కృపలో జ్ఞాపకం చేస్తున్నాను. ఏమి రుణం తీర్చగలము ప్రభు. మాకు ఇవ్వబడిన నూతన సంవత్సరంలో ఈ నామానికి మహిమ తెచ్చేటి వారిగా ఎక్కడ నీ నామానికి అవమానకరముగా జీవించకుండా ఏదైనా మా యవన స్థితిలోనైనా ఏదైనా మనుదిన పనుల విషయంలోనైనా అయినా మేము ఎక్కడున్నా ఏ స్థలమందున్నా అయినా నీ ప్రేమను కనపరిచేవారిగా మీరు దేవుని నమ్మిన బిడ్డలు, మీరు క్రీస్తుని ఎరిగిన బిడ్డలు అని చెప్పుకునే రీతిగా మేము జీవించడానికి మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి నీకు కృప సహాయమును నీ ఆత్మను మా అందరి మీద ఉంచుతున్నాము. అయినా మరి క్యాండిల్ అయినా ఈ వెలుగు ఎలాగైతే చీకటిని పారద్రోలుతుందో అలాగూ వెలిగింపబడిన మేము వెలుగు జ్యోతులుగా ఈ లోకములో ఉంచబడిన మేము అయినా ఈ లోకములో వారిని తాను కలిగిపోతూ ఎలాగైతే వెలుగును అనుగ్రహిస్తుందో అయినా మా జీవితంలో కూడా మా ఇష్కారము తగ్గిపోతున్నా సరే అయినా నీ కొరకు నిన్ను మనసుతో కృతజ్ఞతలు చెల్లించుకుంది. ఏమిచ్చినట్టు తీర్చగలరు మా ప్రభును మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపించిన ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఒకరికొకరు విషెస్ చేసుకోండి, కానీ చేతిలోది మాత్రం దయచేసి ఎవరికి అంటించుకోకండి. సరే, ఈ క్యాండిల్స్ అన్నింటినీ బయట మనం పెట్టుకుందాం. మరొక కీర్తన పాడుతుండగా అందరం వరుసగా వెళ్దాం. నా ఇంటి వారందరూ ఇదేడంటిచ్చా
ఇంటికన్నా కేక్ చెప్తున్నా చూడు, అది కేక్. ఇద్దరు లేదు కేక్ కట్ చేద్దాంలే, కేక్ తిందిలే లేకు కేక్ వద్దా? అదిగో అక్క కేక్ తెచ్చింది. అద్దిగురి ఊరికమ్మయ్యి వద్దా? వద్దా? లే తిందులే తిందులేమా. ఆశ్రిత హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ మమ్మీ అనాలా, హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ అనాలా. నీకోసం నేనేం తెచ్చాను తెలుసా? టొట్టడాయ్. నిద్ర పోలేదు ఇంకా, నిద్ర వస్తుందా? హ్యాపీ న్యూ ఇయర్ బావా. హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఇంకా మీకోసం చెప్పేసి చర్చిలో కేక్ కట్ చేశారు, లడ్లు ఇచ్చారు. కేకు హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ స్వీట్ హార్ట్. అంతేనా శ్రీత అనేది? అంటే ఏంది అర్థం? దగ్గరగా హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ గట్టి చెప్పు కొంచెం. హ్యాపీ న్యూ ఇయర్. ఇది మా లవ్లీ లవ్లీ బేబీ. గాడ్ బ్లెస్ యూ. ముగ్గులు వేసుకుందామా? వేసేసుకుందాం, ముగ్గులు వేసేసుకుందాం. కోని పెట్టేస్తాను. బాంబులు కూడా వెలుద్దామా? ఇంటి ముందు వెలుద్దాం బాంబులు. సరే ఇదిగో లడ్డు. ఏమైంది? ఇంకొంచెం తిను, కొంచెం కొరుకో. చర్చిలో పెట్టారు మా, అట్లా వద్దనకూడదు. కొంచెం కొండు వేస్తా కొరుకొని కొంచెం. కొంచెం అబ్బాయి కొంచెం సరే, తెల్లారి తింటాడు. థ్యాంక్ యూ.
ప్రార్థన కావచ్చు కదా చెప్పండి. ఇద్దరు రోజు కొనుక్కున్న నిద్రగా. సరేనే, ఇంకా చూసేసారు కదా, నేనైతే షాపింగ్ మాల్ అయితే చేసేసాను. ఇంకా పిల్లలని అయితే తీసుకుని ఆదర్శన అయితే ఇంకా ఈరోజు వచ్చేటప్పటికైతే ఇంకా రోజే పాపం నేనైతే చర్చికి వెళ్ళొద్దామనేటప్పటికైతే ఇంకా నాకైతే నేను మళ్ళా చూసే షాపింగ్ చేసి వచ్చి ఇంకా అదే విధంగా అయితే చీర ఎత్తున్నారు కోసం గొంతు రావట్లా నాకు అట్లాగా ఉంది. సరేనే, నా గొంతు అయితే చూసారు కదా ఇంకా అట్లాగా ఉంది. మామూలుగా అయితే ఇంకా చీల పనులు ఎత్తున్నారు కోసం చెప్పి అటు ఇటు తిరుగుతుండేటప్పటికి నాకైతే బాగా హెడేక్ వచ్చేసింది. ఎత్తున్నారు పెడతా ఇంకా చర్చికి కూడా వెళ్ళలేకపోయానండి. ఇంకా పాపం ఈ రోజా కోసం చెప్పి కేక్ తీసుకొచ్చాను. అసలు ఈ రోజా కోసం చెప్పి ఇష్టమైన కేక్ కూడా తీసుకొచ్చాను, చాక్లెట్ కేక్ అని చెప్పి. ఇంకా అయితే నిద్ర కూడా పోతున్నారు ఈ టైం అయితే. మరి ఆశతో వచ్చేటప్పుడు ఇప్పుడే లేచింది. ఇంకా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి మన సబ్స్క్రైబ్ మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. చెప్పు. అలా అనకూడదు, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అనాలా. ఇంకా 2025 నుంచి అయితే అందరం 2026లోకి అడిగి పెట్టేసాం. 2025 వెళ్ళిపోయింది, 2026 వచ్చేసింది. మీ అందరికి చాలా చాలా హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా? ఇంక ఈ వీడియో అయితే ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెల్లారుజామున ముగ్గులు అయితే వేస్తాను, ఆశ్రిత నేను ఫస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాంబులు తెచ్చాడంట మా వారు. ఆ బాంబులు కూడా పెళ్ళుద్దాము, ఇప్పుడే పెళ్ళుద్దాం అన్నట్టు. మా ఆయనకేం బాంబులు పెళ్ళడం రాదు, భయం అంట కొంచెం. నేను చెప్పాను వెలుస్తా మరి వెళుద్దాబ్బా. మరి ఇప్పుడు అవి అక్కడ పెట్టాను. మరి ఏ బాంబులు తెచ్చావు? అయ్యి కాదు, అలా ఎట్లా తిప్పుతారే ఇదా లేదా? లేవు అంట. నేను అయ్యే తీసినామని చెప్పి నేను చెప్పే ఫోన్ చేసి కూడా 150 రూపాయలు అంట. కాక రూపాయలు అవి అయితే బాగుంటుంది. 150 రూపాయలు అంటే నువ్వు అవి కూడా వద్దానని చెప్పి మా ఆదర్శ తీసుకుని అవి వాడకపోతే పిలుచుకుంటాలే. ఓకేనండి. ఇంకా ఎట్లానే మరిన్ని మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుంటాను. వేసుకుందాం. ఇంకా ఆశ్రిత నేనైతే ముగ్గేస్తాము. మనం కూడా వేసుకుందామా. నీకు కోన్ పెడతాను, ముగ్గులు వేసుకుంటాను. నాది వచ్చేసి బ్లౌజ్ ఉంది, కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్నాను, కొంచెం కుట్టేస్తాను, ఇంకొంచెం ఆగింది. ఇంక ప్రేయర్కి వెళ్దామని చెప్పేసి ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చాను. ఇంకా ఈ రోజు ఆశ్రిత కోసం అని చెప్పేసి సేమ్ డ్రెస్ అయితే కుట్టాను. అది టీ బాగా పెద్ద ఇంకిద్దరికి సేమ్ బాగుండదని చెప్పేసి ఈ రోజు కుట్టుకొని ప్రేయర్కి వెళ్దామని చూస్తే మా ఆశ్రిత వచ్చేసి నిద్ర పోయింది. ఆశ్రిత కోసం అయితే ఇలాగైతే రెడీ చేసాను. కింద వచ్చేసి ఇలాగా గౌను ఇలాగైతే వచ్చేసింది. ఇంకా ఇది వచ్చేసి ఇంకా తెల్లారుజామున వేస్తాను. ఇంకా తెల్లారి పండగ ఎప్పుడు వేస్తానండి. ఇంకా ఇది ఎలాగుందో మీరే కామెంట్ చేయండి. ఇక్కడ సాదాగా ఉందని చెప్పేసి ఈ విధంగా అయితే డిజైన్ వేసాను. చాలా బాగుంది కదా. ఏంటిది ఇది? ఐ లవ్ యూ నా కాదు, ఇది ఒక డిజైన్ అంటారు, లవ్ యూ అంటారు. మా లవ్లీ బేబీ కోసం లవ్లీ. ఓకేనా? మా అక్షయ్ గడ ఒకడే తక్కువ వేయడు పాపం. వాడు తగిన నిద్రపోతా ఉన్నాడు, వాడే లెగవలేదు. ఇంకా ఆదర్శ్ వచ్చేసి ఇప్పుడు చూసారు కదా చర్చిలో ఏ విధంగా జాగారం చేశాడు. ఇంకా వాడితోనే సరిపోయింది. ఇంకా ఓకేనా? ఇంకా చర్చి బాగుపోవడానికి కారణం ఏంటంటే ఇంకా పిల్లలు ఇద్దరు లేరండి. నా కూతురు లేదు, నా చిన్న కొడుకు లేడు. ఇంకా వాళ్ళు లేకుండా నేను చర్చికి ఏం పోదని చెప్పి వాళ్ళతో కూడా నేను ఇంకా నిద్రపోయాను. ఎందుకంటే ఇంకా అక్కడ చేసుకునేది ఇంకా ఇక్కడే చేసుకున్నాను. పిల్లల దగ్గర చేసుకుంటేనే ఇంకా లేకపోలేదు వాళ్ళైతే. నాకైతే ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి మా వారు కేక్ అయితే తెచ్చాడు. ఇంకా అయితే మంచి సెలబ్రేషన్ చేస్తాను. మంచి పిల్లలకి మంచిగా చక్కగా రెడీ చేసేసి ఇంకా మంచిగా అయితే సెలబ్రేషన్ చేస్తానండి. హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కటింగ్ అయితే. ఓకేనా? ఇంట్లో చేసుకుందాము బయట చేసుకుందాం మీరే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. ఈ వీడియో వచ్చేసి తెల్లారి పోస్ట్ చేస్తాను. అమ్మా ఈ కేక్ ఆదర్శకి, ఈ కేక్ అక్షయ్కి, ఈ లడ్డు నాకు. ఓకే, అందరూ థ్యాంక్ యూ, బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు మరి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళకి చెప్పాలా. బాయ్, గుడ్ నైట్.